మరి నేను కావాలంటే 25 మందికి ఉద్యోగం ఇస్తా, నాకు ఈ 99 పైసలకి. నువ్వు 10 ఎకరాలు ఇచ్చావు అనుకో నాకు, నేను ఆ 10 ఎకరాలు డెవలప్మెంట్కి ఇచ్చుకుంటా. నేను అందులో ఒక ఆఫీస్ పెట్టుకుంటా, ఒక స్టూడియో పెట్టుకుంటా. 1 ఎకరం చాలు నాకు, ఎకరం కూడా అక్కడ 1/2 ఎకరం చాలు నాకు, లేదా ఒక 500 గజాలు చాలు నాకు. మిగతా అదంతా చక్కగా అపార్ట్మెంట్లు వెళ్ళాలి కడతా, కట్టించి అద్దెకిద్దాం లేదా అమ్ముదాం, డబ్బులు బాగా వస్తాయిగా నాకు. ఈ ప్రక్రియలో నేను కనీసం 50-100 మందికి ఉద్యోగాలు ఇస్తా కదా. నేనైతే నిజాయితీగా ఇవ్వగలను, వాడు ఇస్తాడా ఇప్పుడు? గ్యారంటీ ఉందా? వాడి పేరేంటి, నిమ్మగడ్డ ప్రసాద్, వ్యాన్ పిక్. లక్షల ఎకరాలు తీసుకున్నారు, 1000 ఎకరాలు. ఏమైంది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాడు? లేపాక్షి నాలెడ్జ్ ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు? ఇవన్నీ ఎట్లా ఉంటున్నాయి అంటే వేగ్గా నడుస్తున్నాయి. అట్లాగే ఇవన్నీ ఒప్పందాలు, వీళ్ళు చేసే ప్రతి దాంట్లో కొంత ప్రయోజనం లేకుండా చేయట్లేదు. ఎవరు అధికారంలో ఉన్నా, అది చంద్రబాబు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఉన్నా, శుద్ధపూసలు ఎవరూ కాదు. అది క్లియర్. మనం గ్రహించాల్సింది, నేను ఎప్పుడు మాట్లాడేది అది. అవినీతి అనే పదం ఇవాళ డిబేట్ వచ్చేటప్పుడు నువ్వు చేయకుండా అవతలోడు చేసేదాన్ని మాట్లాడాలి. నువ్వు చేస్తూ అవతలని మాట్లాడేటప్పుడు ఎథిక్స్ ఎట్లా ఉంటాయి అందులో? జవాబుదారీతనం ఉందా? పోనీ నువ్వు అవతలోని జవాబు అడిగేటప్పుడు నీ దగ్గర జవాబుదారీతనం మాటలు బుల్డోజ్ చేస్తాం, లేకపోతే కనుక మీడియా ద్వారా బుల్డోజ్ చేస్తాం, సోషల్ మీడియా ద్వారా బుల్డోజ్ చేస్తాం, దెర్ ఇస్ నో ఆన్సర్. దెన్ ఏంటది జెన్యూనిటీ?